Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 3వ వచనం. నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. హల్లెలూయా. పిచ్చుకులకు నివాసం దొరకడం అంటే అర్థం ఏంటంటే, మనుషులు ధృవీకరించిన వారిని త్రోసివేసేసిన వారికి కూడా దేవుని దగ్గర నివాసం దొరుకుతుందని. డబ్బు బట్టో, చదువు బట్టో, అందం బట్టో, కులం బట్టో మనుషులు త్రోసివేస్తారు. అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని చాలా తీసుకుంటాడని. దేవుని నమ్ముకున్నందుకు కష్టాలు గుండా వెళ్తున్నారు. ఎవరైనా విడిచిపెట్టేశారా? దేవుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి చాలా తీసుకుంటాడు అని. హల్లెలూయా. ఆయన యొద్ద మనకి నివాస స్థలం దొరుకుతుందని. దేవుడు మనకి ఆశ్రయదుర్గమైన ఎత్తైన కోట ఉన్నాడు. దేవుని దగ్గర మనకి ఇంకా ఏం దొరుకుతుంది? దేవుని దగ్గర మనకి ఆనంద సంతోషములు దొరుకుతాయి. ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకని సంతోషము, ఆనందము దేవుని దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది అని. హల్లెలూయా. దేవుడు మన దుఃఖ దినములు సమాప్తం చేసి మన కార్యాలు నెరవేర్చి మనం సంతోషపరుస్తాడని. దేవుని యొద్ద మనకి పాప క్షమాపణ దొరుకుతుందని. మన పాపాలు దేవుని దగ్గరకు చెప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి వాటిని అగాధ సముద్రంలో వేసేస్తాడని. వాటిని ఎన్నడూ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. దేవుని యొద్ద మనకి విశ్రాంతి దొరుకుతుందని. శాంతి, సమాధానము దేవుని యొద్ద మాత్రమే మనకు దొరుకుతుంది. నెమ్మదితో దేవుడు మన హృదయాన్ని నింపుతాడని. దేవుడు సమాధానకర్త. దేవుని యొద్ద మనం కోల్పోయిన ప్రతి ఆశీర్వాదము, ఆరోగ్యము, సంపద మరలా మనకు దొరుకుతాయని. దావీదు సిక్లగ్ అనే ప్రాంతంలో పోగొట్టుకున్నదంతా దేవుడు తిరిగిచ్చాడు. యోబు కోల్పోయినంతా కూడా దేవుడు తిరిగిచ్చిన రీతిగా ఆయన యొద్ద మనం కోల్పోయిన తిరిగి పొందుకుంటామని. పేతురు గారు అడుగుతారు, ప్రభువా నీ కోసం అన్ని విడిచిపెట్టి మనం వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుంది అడిగితే ప్రభు అంటారు, మీరు నా కోసం ఏదైతే విడిచిపెడతారో దానికి 100 రెట్లు ప్రతిఫలం పొందుకుంటారని. అంటే దేవుని యొద్ద మనం పడే ప్రయాసకి 100 రెట్లు ప్రతిఫలం దొరుకుతుంది అని. హల్లెలూయా. మీరు దేవుని ఆశ్రయించినందుకు, ప్రార్థన చేస్తున్నందుకు, బైబిల్ చదువుతున్నందుకు, పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు, న్యాయంగా బ్రతుకుతున్నందుకు దేవుడు మీకు 100 రెట్లు బహుమానం ఇస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుని దగ్గర మనకి ఆశ్రయం దొరుకుతుంది. దేవుని దగ్గర మనకి సమాధానం, ఆనందం, మనం కోల్పోయిన తిరిగి పొందుకుంటాం. క్షమాపణ. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రుల జీవగల దైవేశ్వర ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలు. ఈ రోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. మమ్మల్ని చేర్చుకునే దేవుడు వేసా ప్రభువా మీకు వందనాలు. లోకము భేదాలు పెట్టి మమ్మల్ని త్రోసివేసినప్పటికి కూడా ప్రభువా చేర్చుకునే దేవుడు. ప్రభువా నీ బలిపీఠం యొద్ద ప్రభువా మాకు నివాసం దయచేసినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. మీ యొద్ద మాకు పాప క్షమాపణ దయచేసినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. మీ యొద్ద శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని ప్రభావ మాకు దయచేసినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. మీ యొద్ద 100 రెట్లు ప్రతిఫలం మాకు దయచేసినందుకు దేవా మీకు వందనాలు. మీ యొద్ద ప్రభావ మాకు ఉన్నతమైన ఆశీర్వాదాలు దయచేసినందుకు దేవా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే వాగ్దానం వీక్షిస్తున్నారు, మీ దగ్గర ఒక కార్యం కోసం వెతుకుతుండే ప్రభా యెహోవా వెతుకు కాలం వెతకండి, యెహోవా దొరుకు కాలం ముందు వెతకండి, ఆయన మీకు దొరుకుతాడని సెలవిచ్చింది ప్రభు. ఇవన్నీ కూడా వాళ్ళు పొందుకునే దేవా సహాయం చేయండి. వారి కార్యాలు సఫలపరచమని, రోజంతా మీరు వారికి తోడు ఉండమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ ఇండియా.